నారా లోకేష్ యువగలం పాదయాత్ర పూర్తయిన నేపథ్యంలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎట్లా సాగిందండి టోటల్గా యాత్ర అంతా ఏ విధంగా సాగింది? భటుడు ఇంత ఎదిగిన సందాన లోకేష్ గారి పాదయాత్ర కుప్పంలో మొదలై ఈ రోజుకి ఒక విజయవంతమైన ఒక బ్రహ్మాండమైన ప్రభంజనంలాగా సాగింది. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కల్పించింది. మైకులు ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు, రోడ్ల మీద నడవకూడదన్నారు, నియంతలాగా డిక్టేషన్లు చెప్పేసి నువ్వు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చెందాలన్న ఆదేశాల దాకా వెళ్ళిపోయిన దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఒక దండయాత్రలాగా సాగింది. ఇవాళ అనేక అడ్డంకులు కల్పించారు. ఒకటి, ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న లోకేష్ గారిని ఆపాలని చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించారు. మా అయినా కూడా 52 రోజుల పాటు అది ఆగిపోయింది. తన తండ్రిని కాపాడుకుంటూనే తను ఈ పోరాటంలోకి మరలా వచ్చారు. కాకపోతే 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుద్దామనడానికి ప్రభుత్వం యొక్క దమనకాండ వల్ల అది కుదించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ లోపల పార్టీని సమాయత్తం చేయాలి, యంత్రాంగాన్ని గేరప్ చేయాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని విశాఖపట్నంతో ముగించడం జరుగుతుంది. రేపటితోటి ఈ కార్యక్రమం ముగిసి ఇక యుద్ధానికి అన్ని ఆయుధాలు సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళే కార్యక్రమం నిర్దేశిస్తుంది. ఒకటి లక్ష్యం నెరవేరింది. యువకుడిగా అందరి అంచనాలకి మించి ఇవాళ కార్యాచరణతో ముందుకు సాగారు. ఒక మంచి ఆలోచన విధానం, రాష్ట్ర సమగ్ర సమస్యల పరిష్కార వేదికగా ఆయన ఈ యువగళాన్ని మలుచుకున్నారు. అనేక వర్గాల వారి, అనేక వృత్తుల వారి, అనేక ప్రాంతాల వారి అన్ని సమస్యలను అవగాహన చేసుకొని ఏదైతే అమలు చేయగలం అది చెబుతూ వచ్చారు. ఏది చేయలేదో ఆలోచిద్దాం, దాని గురించి ప్రయత్నం చేద్దామని చెప్పారు. ఇవాళ మహిళలు కానీ యువకులు కానీ ఏ విధంగా ఆయన వెంట పరుగులు తీశారో, ఏ విధంగా సెల్ఫీలు, ఒక సహనంగా ఒక విద్యావంతుడిగా ఏ విధంగా డీల్ చేయాలో అలా డీల్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ హర్షించారు. మేధావుల దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలిని ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. రాష్ట్రం మీద సమగ్ర అవగాహన పెంచుకున్నాడు. రాష్ట్ర సమస్యల మీద రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందుకు నడపాలి, ఏ విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా, ఐటీ మంత్రిగా ఏం చేశాడు మేము చూసాం.